రాజధాని రైతులతో చంద్రబాబు సమావేశం. క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పొడిగించాలని కోరతాం. త్రిసభ్య కమిటీ న్యాయం చేస్తుందన్న సీఎం. ప్రభుత్వంలో అవినీతిపై మాట్లాడారు. బియ్యం స్మగ్లింగ్ ని అరికట్టలేకపోయారు. పవన్ కళ్యాణ్ పై బొత్స విమర్శలు. తెలంగాణ రైజింగ్ సమ్మిట్ పై సీఎం సమీక్ష. 2047 నాటికి 3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం. హెల్త్, ఎడ్యుకేషన్, అగ్రి రంగాలకు రోడ్ మ్యాప్. బీసీ కోటా బిల్లుపై మోదీని కలవండి. 9వ షెడ్యూల్లో సవరణ అవసరమన్న భట్టి ప్రత్యేక చర్చలు తీసుకురావాలని ఎంపీలకి సూచన. బీసీ రిజర్వేషన్లు తగ్గించారన్న విపక్షాలు. పోరాటాన్ని ఉధృతం చేస్తామన్న కృష్ణయ్య. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఇస్తామన్న పొన్నం. పాత టెక్నాలజీతో పవర్ ప్లాంట్స్ కట్టారు. విద్యుత్ సంస్థలకు శాశ్వత నష్టం చేశారు. బీఆర్ఎస్ ఆరోపణలకి ఉత్తమ్ కౌంటర్లు. నేతల అనైక్యత వల్లే ఓడాం. ఈసారి మళ్లీ అధికారంలోకి వస్తామన్న కేటీఆర్. సర్పంచ్ ఎన్నికల తర్వాత సభ్యత్వ కార్యక్రమం ఉంటుందని పిలుపు. కేటీఆర్ కు నాయకత్వ లక్షణాలు లేవు. కేసీఆర్ ఉన్నన్ని రోజులే హరీష్ పార్టీలో ఉంటారు. తర్వాత బీఆర్ఎస్ ముక్క చెక్కలవుతుందన్న కడియం. భూముల కోసమే హిల్ట్ పాలసీ తెస్తున్నారు. ఎవ్వరిని వదలబోమన్న జగదీష్ రెడ్డి. పొల్యూషన్ నుంచి కాపాడే ప్రయత్నమన్న ఉత్తమ్. టీటీడీలో రూపాయి కూడా అవినీతి జరగలేదు. ఎలాంటి విచారణకైనా సిద్ధమన్న వైవి సుబ్బారెడ్డి. తాను అవినీతికి పాల్పడలేదన్న నేత. కల్తీ నెయ్యి కేసులో మరొకరు అరెస్ట్. ఆర్ఎస్ఎస్ విఆర్ సుబ్రహ్మణ్యం రిమాండ్కు తరలింపు. ఇప్పటిదాకా 9 మంది అరెస్ట్. 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు. వైసీపీ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. రైతులు దళారుల్ని తరిమి కొట్టాలన్న నాదెండ్ల. తెలంగాణ వాళ్ళు కోనసీమకి వెళ్లరు, మరి వారి దిష్టి ఎలా తగులుతుంది అని ప్రశ్నించిన జగదీష్ రెడ్డి. పవన్వి అర్థం లేని మాటలన్న అంబటి. షేక్పేటలో ఆక్రమణలపై హైడ్రా విచారణ. హాజరైన ఎమ్మెల్యే నవీన్, మాగంటి సునీత. 30 ఎకరాల భూమిని కాపాడాలంటూ వినతి. దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో ఈడీ సోదాలు. ఏపీ, తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో తనిఖీలు. ఎన్ఎంసీ ప్రమాణాలు పాటించకుండానే అప్రూవల్స్. రెండోసారి కస్టడీకి ఐబొమ్మ రవి. 40 కోట్లు సంపాదించినట్లు గుర్తింపు. చివరిగా ఓజీని పైరసీ చేసిన రవి. దక్షిణ కోస్తా వైపు కదులుతోన్న తుఫాన్. రేపు నెల్లూరు, తిరుపతి జిల్లాలకు ఎల్లో అలర్ట్. ఈ నెల 30న ఏపీలో అతి భారీ వర్షాలు. మాట మీద నిలబడాలన్న డీకే. తండ్రే కొనసాగుతారన్న సిద్ధరామయ్య కొడుకు. హైకమాండ్ అందరితో చర్చిస్తుందన్న ఖర్గే. వికలాంగుల్ని అవమానిస్తూ కంటెంట్. సమైరైనా సహా 5గురిపై సుప్రీంకోర్టు సీరియస్. నెలకి దివ్యాంగుల కోసం 2 ఫండ్ రైజింగ్ ఈవెంట్స్ చేయాలని తీర్పు. కిటకిటలాడుతున్న శబరిమల. దర్శనానికి 15 గంటలకు పైగా సమయం. 12 రోజుల్లో 10 లక్షలు దాటిన భక్తులు. ఢిల్లీలో మహిళల ప్రీమియర్ లీగ్ మెగావేలం. అత్యధికంగా దీప్తి శర్మకి 3,20,00,000, శ్రీచరణ్కి 1,30,00,000.